ఉత్తరప్రదేశ్‌లోని ఒక చిన్న పల్లెటూరులో మునోజ్వా యొక్క భయం ఇప్పటికీ అక్కడి ప్రజల్లో అలాగే ఉంది. ఇది ఎలాంటి ఒక కథ అంటే ఎర్లీ 2000స్‌లో దేశాన్ని మొత్తం షాక్‌కి గురిచేసింది. నితేష్ తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళంతా కూడా ఒక పార్టీకి అటెండ్ అయ్యారు. చాలా లేట్ నైట్ అయింది. ఫ్రెండ్స్ అంతా కూడా ఇంటికి వెళ్ళిపోయారు. కానీ నితేష్ యొక్క ఇల్లు చాలా దూరంలో ఉంది. సో అతను తన సైకిల్‌ని తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు. వెళ్తున్న దారి చాలా నిర్మానుష్యంగా ఉంది. చల్లటి గాలి. అప్పుడే తన పక్క నుంచి చాలా స్పీడ్ గా మెరుపు వేగంతో ఏదో లైట్ వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ అనుకున్నాడు ఏదైనా వెహికల్ అయి ఉంటుందని. కానీ ఏదైనా బండి అంత స్పీడ్ గా ఎలా వెళ్తుంది? నితేష్ భయంతో సైకిల్ పెడల్ ని గట్టిగా తొక్కి స్పీడ్ ని పెంచాడు. కానీ మళ్ళీ ఒకసారి వెనకాల నుంచి వింత వింత సౌండ్స్ తో లైట్ కనిపించింది. నితేష్ చూశాడు, ఆ లైట్ తనకు చాలా దగ్గరలో ఉంది. కానీ అది ఏదో వెహికల్ కాదు, అదొక వింత ఆకారం. నితేష్ భయంతో సైకిల్ ని ఇంకా స్పీడ్ గా తొక్కడం స్టార్ట్ చేశాడు. కానీ మాటి మాటికి వెనక్కి తిరిగి చూస్తూ భయంతో ముందుకు వెళ్ళాడు. అప్పుడే సడన్ గా ముందు నుంచి ఓ ఆకారం వచ్చింది. నితేష్ సైకిల్ నుంచి కిందకు పడిపోయాడు. తను ఎప్పుడైతే కళ్ళు తెరిచి చూస్తాడో అప్పుడు తన మీద నుంచి ఏదో నల్లటి ఆకారం వెళ్ళినట్టుగా అతనికి అనిపిస్తుంది. దాని పేరే మునోజ్వా. మునోజ్వా గురించి నితేష్ చాలా కథలు విన్నాడు. ఇప్పుడు నితేష్ మునోజ్వాకి బలి కాబోతున్నాడు. నితేష్ చాలా గట్టిగా అరిచాడు. కానీ ఆ అడవి ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల వరకు అసలు మనిషి అనేవాడే లేడు. నితేష్ అక్కడి నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండా చాలా స్పీడ్ గా చాలా వేగంగా పరిగెడుతూనే ఉన్నాడు. అప్పుడే మునోజ్వా నితేష్ ముందుకు వచ్చి నిలబడింది. దాని ఆకారం చాలా భయంకరంగా ఉంది. 8 చేతులతో, నల్లటి కళ్ళు, పెద్ద పెద్ద గోర్లు, అసహ్యకరమైన ముఖం, ఇంకా చాలా పెద్ద నాలుకతో భయంకరంగా ఉంది. అది చూడడానికి మనిషిలాగా అనిపిస్తుంది, కానీ గాల్లో ఎగరగలదు. ఇంకా చాలా వేగంగా కూడా వెళ్తుంది. నితేష్ దాన్ని చూసి చాలా భయపడ్డాడు. నితేష్ ఏదో ఒకటి చేసే లోపే మునోజ్వా నితేష్ యొక్క ఫేస్ ని చాలా ఘోరంగా కక్కేసింది. నితేష్ కండ్లలో నుంచి, పెదవుల నుంచి చాలా బ్లడ్ వచ్చింది. మునోజ్వా నితేష్ ని గాయపరిచిన తర్వాత అక్కడి నుంచి మాయమైపోయింది. నితేష్ రాత్రంతా నొప్పితో బాధపడుతూనే ఉన్నాడు. ఉదయం కొంతమంది గ్రామస్తులు నితేష్ ని చూసి గ్రామానికి తీసుకెళ్లారు. మునోజ్వా గురించి చాలా కథలున్నాయి. ఇది ఒక డీమన్. ఇది ఎవరినైనా గాయపరిస్తే దానికి అసలు క్యూరే లేదు. ఆ గాయం కొన్ని రోజుల్లో డిసీజ్ లాగా మారి ఆ వ్యక్తి చనిపోతాడు. చాలా మంది యొక్క నమ్మకం ఏంటంటే మునోజ్వా గాయపరిచిన వాళ్ళకి శాపం తగులుతుంది. అందుకే నితేష్ కి హెల్ప్ చేయడం కూడా ఎవరికి ఇష్టం లేదు. నెక్స్ట్ 3 days లో నితేష్ నొప్పితో తట్టుకోలేక చనిపోయాడు. గ్రామ ప్రజల ప్రకారం మునోజ్వా రివెంజ్ తీర్చుకుంటున్నాడు. ఇది ఎంత సివియర్ మ్యాటర్ అంటే మునోజ్వా కోసం గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని డీప్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసింది. కొంతమంది అది ఒక ఆత్మ అని అంటారు, కొంతమంది అది ఒక ఏలియన్ అని, మరికొంతమంది అతను ఒక సైకో అని, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. సైంటిస్టులు అయితే ఇవంతా కేవలం పుకార్లని చెప్తూ ఉంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లో మునోజ్వాకి సంబంధించిన కథలు ఇప్పటికీ దడ పుట్టిస్తూ ఉంటాయి. అక్కడి ప్రజలు ఇప్పటికీ నైట్ టైంలో బయటకు రావాలంటే ఆలోచిస్తారు. ఎక్కడ మునోజ్వా వస్తుందో, ఎక్కడ వాళ్ళు మునోజ్వాకి బలవుతారో అని భయపడుతూ ఉంటారు.